వెల్కమ్ టు విజయ వ్లాగ్స్ అండి. ఈరోజు వచ్చేసి నేను తయారు చేసిన కొన్ని ఇయర్ రింగ్స్ అయితే చూపిద్దామని అయితే అనుకుంటున్నాను అనమాట. ఇవన్నీ నేను తయారు చేసినవి. నేను ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, చాలామందికి చాలాసార్లు థ్రెడ్ ఇయర్ రింగ్స్ అయితే చేసి ఇచ్చాను అనమాట. అందులోవి ఇవి కొన్నండి. ఇవి నాకు చేసుకున్నవి అనమాట. ఇవైతే నేను ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో చేశానండి. అంటే నేను అన్నీ ఒకేలాగా ఉండవన్నమాట. మనకి ఫస్ట్ నుంచి అంటే ఇయర్ రింగ్స్ అనేవి ఫస్ట్లో ఇలా చేసుకునేవాళ్ళం అనమాట. చూడండి, ఇలా బుట్టకి చాలా చిన్న సైజు బుట్టలు అయితే దొరికాయి అన్నమాట. అప్పుడు చూడండి, చాలా చిన్న సైజు బుట్టలు అయితే దొరికాయి. నేను దగ్గరికని చూపిస్తున్నాను, మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. వాటికి మనము ఇలా అయితే థ్రెడ్ చుట్టేసేసి లోపల అంటే బేస్ మనం చూపించాను కదా, అలా పెట్టి సపోర్ట్ ఒక గోల్డ్ బాల్ పెట్టేసి పైన కూడా ఒక బేస్ పెట్టేసి చక్కగా ఇలా చేసుకునేవాళ్ళం అనమాట. బక్రం అండి, నేను బక్రం చూపించాను కదా, అంటే ఇప్పుడు నేను తయారు చేసిన బక్రం చూపించాను. అంతకుముందు బక్రం వచ్చేసి ఇలా ఉండేదన్నమాట. అంటే ఇది మనకి జెంట్స్కి షర్ట్స్లలో వేసేవాళ్ళు కదా, కాలర్లో వేసేవాళ్ళు అనమాట. బకరం అంటే అది ఎలా ఉంటుందంటే ఒక అట్టలాగా ఉంటుందన్నమాట. ఎంత తడిస్తే అంత గట్టిగా అయిపోతుంది. ఇలాంటి బకరం అయితే వీటితోటైతే చేసామన్నమాట. తర్వాత వచ్చేసరికి పేపర్ లాంటి బకరం అయితే మనకి ఇప్పుడు దొరుకుతుందండి. చూడండి, ఇలా చేయటం వల్ల చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటాయన్నమాట. నేను వీడియోలో మీకు ఎలా చేయాలనేది ఇయర్ రింగ్స్ చూపించాను కదా, అన్నీ అదే మాదిరిగా చేసుకోవడమే అన్నమాట. నేను వచ్చేసి ఒక ఇన్విటేషన్ కానివ్వండి, ఏదన్నా ఒక అట్ట అంటే మనకి ఏదైనా కొంచెం గట్టి సపోర్టింగ్గా ఉండే అట్టాలు అలాంటివి కట్ చేసి ఇలా 2 హోల్స్ పెట్టి ఇలానైతే నేను పెట్టేసుకుంటాను. 2 జాయింట్గా ఉంటాయని చెప్పేసి ఇలా పెడతానన్నమాట. ఇదొక రకం అండి, ఫస్ట్లో చేసిన మోడల్ అన్నమాట ఇది. అలా చేసిన దాంట్లోనే ఇదొకటి అన్నమాట. ఇది మనకి ఇదేమో థిక్ బ్లూ అయితే ఇదేమో లైట్ బ్లూ అన్నమాట. రిన్ బ్లూ అండి. చూడండి, ఇది వచ్చేసి నేవీ బ్లూ, ఇది వచ్చేసేమో రిన్ బ్లూ అన్నమాట. ఇదేమో కుందన్, చూడండి కుందన్స్. ఇవేమో మనకి పూస ఇట్లా హ్యాంగింగ్ అయ్యేటట్లు చేశానన్నమాట. మంచిగా ఇలా మనకి ఇట్లా ఊగుతుంటే లోపల గంటలాగా ఉంటుంది కదా, అదనమాట. అలా తయారు చేశాను. దీనికేమో అప్పుడు ఫస్ట్లో చేసినప్పుడు అలా అయితే లేదు, తర్వాత అంటే మారుతున్న కొద్దీ ఈ మోడల్ అన్నమాట. ఇది ఫస్ట్ చేసిన మోడల్, ఇది తర్వాత చేసిన మోడల్. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇదొకటండి. ఇది వచ్చేసి 2-in-1 థ్రెడ్ అండి. మనకి డబల్ షేడ్ థ్రెడ్స్ దొరుకుతాయి అన్నమాట. గోల్డ్ అండ్ ఇది వచ్చేసి పాచి గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ అన్నమాట. బండపాకురు పాచి గ్రీన్ అంటారు కదా, అదనమాట. ఇదేమో స్టోన్ బాల్స్ చైన్ తోటి నేను చూడండి, అప్పుడు వచ్చిన స్టోన్ చైన్ కూడా చాలా షైనింగ్ ఉండేది. ఇప్పుడైతే ఇంత షైనింగ్ దొరకట్లేదు. మీరు చూడండి, అప్పుడు అయితే కొంచెం కూడా చేంజ్ అవ్వకోకుండా మనం వాటర్లో తడపనన్ని రోజులు చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాం కదా, నీట్గా ఉండేవి. ఇప్పుడు అయితే కొంచెం అలా గాలి తగిలినా కానీ షేడ్ అయిపోతున్నాయి అన్నమాట. ఇవి ఫస్ట్లో చేశాను కాబట్టి అలాగే ఉన్నాయన్నమాట. చూడండి, ఇది కూడా ఇట్లా లోపల ఒక కుందనుది హ్యాంగింగ్ అయిందనమాట. చూడండి, ఇది లెంత్ ఎక్కువైనా పర్వాలేదని చెప్పేసి నేను చేసిన ప్రతి ఒక్కటి కూడా నేను మీకు వీడియోలో చూపిస్తానండి. నేను ఎలా తయారు చేశాను ఏంటి అనేది చెప్తూ చూపిస్తానన్నమాట. ఇది కూడా చూడండి, నేను మీకు అంతకుముందు ఫస్ట్లో ఒక వీడియో చూపించాను కదా, అల్లేసి థ్రెడ్ ఒక 3 రకాల థ్రెడ్ తీసుకొని అల్లాను కదండి, జడలాగా అల్లింది. ఇదైతే కింద బుట్ట కింద పెట్టి ఇక్కడేమో గోల్డ్ చైన్ పెట్టేసి ఇది బుట్టకి మొత్తం థ్రెడ్ అల్లేసి ఇలా చేశాను అన్నమాట. చూడండి, ఈ మోడల్ కూడా నేను ఒకసారి మళ్ళీ వీడియోలో చేసి చూపిస్తాను మీకు.
పైన కుందన్ పెట్టేసుకొని చక్కగా స్టోన్ బాల్ చైన్ అయితే పెట్టేసుకున్నాను. పైన అయితే మనము ఈ కింద బుట్ట ఏదైతే ఉంటుందో ముగ్గును బట్టి డిజైన్ ఎలాగ వేస్తామో అలాగే ఈ బుట్టను బట్టి మనం పైన పెట్టే కలర్ కూడా ఉంటుందన్నమాట. అది కూడా చేయడంలో కూడా అవి రెండు కూడా మనం కంపారిజన్ అంటే చూసుకోవాలన్నమాట ఏదైతే సెట్ అవుతుంది అని. ఇప్పుడు బుట్ట ఈ కలర్ కాబట్టి నేను పైన ఈ కలర్ కుందని పెట్టాను. ప్రతిదీ అలాగే చేసేదాన్ని అన్నమాట. అప్పుడైతే ఆ కలర్స్ దొరక్క చాలా ఇబ్బందులు అయితే పడ్డానండి. మొత్తానికైతే అలాగే తయారు చేసేదాన్ని. తర్వాత ఇది వచ్చేసి మనకి ఈ మోడల్ అన్నమాట. అంటే మనకి ఇయర్ గడుస్తున్న కొద్దీ మన చేసే బుట్టలల్లో కూడా చాలా చేంజెస్ అయితే వచ్చాయన్నమాట. తర్వాత వచ్చేసి నెక్స్ట్ అంటే ఈ వీడియో చూసే కొంతమందికి నాలాగా చేసే వాళ్ళకి తెలుస్తుందన్నమాట. అంతకుముందు స్టోన్ చైన్స్ అవన్నీ కూడా చాలా అంటే చాలా గోల్డిష్లో ఉండేవి. ఇప్పుడు అయితే బ్లాకిష్లో అయిపోతున్నాయి. అలా తర్వాత మనము అంటే ఇయర్కి గ్యాప్ వచ్చిన తర్వాత మొత్తం అయితే ఇట్లా ముత్యాలు వచ్చేసాయి అన్నమాట. చూడండి, మధ్యలో ముత్యం పెట్టాను. హాఫ్ ముత్యం ఉంటుంది కదా, హాఫ్ ముత్యం పూస అన్నమాట, అది పెట్టాను. తర్వాత గోల్డ్ బాల్ చైన్ వేసాను. తర్వాత కలర్ చైన్ వేసాను గోల్డ్ బాల్ది. తర్వాత వచ్చేసేమో ముత్యందే మనకి ఇట్లా చుట్టూ చైన్ వచ్చేస్తే అది పెట్టాను అన్నమాట. తర్వాత దీనికి కూడా చూడండి, మనకి డ్రాప్ షేప్లో ముత్యం అన్నమాట ఇది ముత్యం. తర్వాత కుందన్స్ కూడా మనకి బ్లౌజెస్లో పెడతాం కదండి, మనం స్టోన్ కుందన్స్ ఉంటాయి. అవి జస్ట్ ఇలా గమ్ పెట్టి అతికించేయటమే అన్నమాట. ఇది వాటర్ తగిలినా కూడా కలర్ షేడ్ అవ్వదు అదనమాట. దాని చుట్టూ కూడా మనము గోల్డ్ బాల్ చైన్ అయితే వేసుకున్నాను. ఇలా తయారు చేశాను అన్నమాట. ఇది ఫస్ట్, సెకండ్, ఇది థర్డ్ అన్నమాట. ఇది మూడోసారి నేను తయారు చేసే బుట్టల్లో వచ్చిన చేంజ్ అండి, చూడండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి పూసలండి. ఇది నా ఓన్గానే నేనేం చేశానంటే, అన్నీ థ్రెడ్ పెట్టి అల్లుతున్నాం కదా, మనము ఇలా ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అయితే నేను అనుకొని ఈ 2 రకాలైతే నేను చేసుకున్నాను. నా శారీస్ మ్యాచింగ్స్కి నేను చేశానన్నమాట. ఇది వచ్చేసేమో ముత్యం అండి, ఇది కిందేమో కలర్ చైన్ అన్నమాట. అది చూపించాను కదా నేను ఒక వీడియోలో చేస్తూ. చైన్ గోల్డ్ అంటే కలర్ చైన్ అన్నమాట. ఇది గుండ్ల చైన్. ఇది వచ్చేసేమో బ్లూ కలర్, ఇది వచ్చేసేమో పింక్ అన్నమాట. నేను చాలా వరకు పింక్ బ్లూనే ఎక్కువగా తయారు చేసేదాన్ని అండి. ఇవ్వటం కూడా చాలా వరకు ఈ కలర్సే అడిగేవాళ్ళు నన్ను. చూడండి, ఇవి పెట్టుకుంటే కూడా ఈ కలర్స్ చాలా బాగుంటాయి అన్నమాట శారీస్ మీదకైతే. చూడండి, నేను దీనికి వచ్చేసరికేనేమో కింద ఓన్లీ చైన్ మాత్రమే, గోల్డ్ చైన్ మాత్రమే వేశాను, గోల్డ్ స్టోన్స్ చైన్ మాత్రమే వేశాను. దీనికి వచ్చేసరికి గోల్డ్ బాల్ చైన్ వేసాను, గోల్డ్ పూసల చైన్ వేసాను అన్నమాట. ఇది వచ్చేసేమో బాల్స్ చైన్, ఇది వచ్చేసేమో స్టోన్స్ చైన్ అన్నమాట. 2 రకాలుగా వేసాను. చూడండి, ఏదైనా యాజ్ యూజువల్గా నేను థ్రెడ్ని అయితే అల్లుకొని చేసేదాన్ని. ఇదైతే మల్టీ కలర్ అల్లాను. ఇది వచ్చేసేమో మనకి బ్లూ కలరే అల్లాను అనమాట. లైట్ బ్లూ కలర్ థ్రెడ్ తోటి అల్లి పైన అయితే, అంటే బేస్ ఆగదో బుట్టకి చైన్ అని చెప్పేసి అల్లైతే చేశానండి. అల్లకుండా కూడా చేయొచ్చు అనమాట. నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇదైతే నేను థ్రెడ్ అల్లి చేశాను అప్పట్లో. ఇప్పుడైతే మనం అల్లకుండా కూడా ఈ బాల్స్ అయితే ఆగుతాయి అన్నమాట. నాకు తర్వాత అనిపించింది. దీనికి కూడా నేను ముత్యం అయితే వేశాను. హాఫ్ ముత్యం ఉంటుంది కదా, ఆ ముత్యం అయితే వేశాను. తర్వాత వచ్చేసి ఇది నేను ఇయర్ రింగ్స్ అండి. ఇవి అంటే చెవులయ్యి పైన అన్నమాట, రెడీమేడ్ దిద్దులు ఉంటాయి కదా, అవన్నమాట. అంటే ఈ పైనవి నేను తయారు చేయలేదు. చూడండి, అది కూడా చూపిస్తాను. చూడండి,
ఇది ఒక స్టడ్ లాంటి దిద్దు అనమాట. ఈ దిద్దుకి నేనేం చేశానంటే మల్టీ కలర్ థ్రెడ్, మెరూన్ అండ్ గోల్డ్ అనమాట. ఈ థ్రెడ్ కింద వచ్చేసి ముత్యాన్ని హ్యాంగింగ్ చేశాను. చూడండి ఇది నేను ఈ దిద్దుకి ఇది మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి ఇందులో మెరూన్ కలరు మనకి స్టోన్స్ వచ్చాయి కదా, మెరూన్ అండ్ వైట్ స్టోన్స్ వచ్చాయి కదా, అయితే ఇలా చేస్తే వీటికి బాగుంటుందని చెప్పేసి నేనైతే ఈ దిద్దుకి ఈ థ్రెడ్ తోటి నేను ప్యారప్ చేశాను అనమాట. నేను తయారు చేసింది ఇది. పైన దిద్దు అయితే రెడీమేడ్ది అనమాట, నేను తయారు చేయలేదు. ఆ దిద్దుకు తగ్గట్లు ఇది తయారు చేశాను. ఇది మా అత్తగారిదండి. అయితే అత్తయ్య గారు మామూలుగా అయితే పెట్టుకోరనమాట. ఏదో డిజైన్ బాగుంది, ఇలాంటి గోల్డ్ చేయించుకోవాలని చెప్పేసి అప్పుడైతే తీసుకున్నారు. అయితే నేను ఇది అత్తయ్య గారు పెట్టుకోవట్లేదు కదా అని నేను దీనికి ఇట్లా పేరప్ చేశాను అనమాట. చూడండి ఇలా ముత్యం అనమాట. దీన్ని హ్యాంగింగ్ చేశాను. ఇది చేసిన తర్వాత మా అత్తగారికి చూపించాను కూడా, బాగుంది విజయ అన్నారు. చాలాసార్లు అయితే నేను పెట్టుకున్నానండి. ఇవి శారీస్ మ్యాచింగ్స్కి అయితే నేను పెట్టుకుంటాను. ఇదొకటి అనమాట. ఇంకొకటి వచ్చేసి ఇదైతే చాలా బాగుంటుందండి. ఇవి మొత్తం కూడా డిజైన్ మన శారీలో డిజైన్ ఉంటుంది కదా, మనకి శారీస్లో ఇట్లా అడ్డగీతలు అలా వస్తాయి కదా, అలా థ్రెడ్ అల్లేసి నాకు ఒక రెడ్ కలర్ శారీ ఉందన్నమాట. ఇప్పుడు శారీస్ అయితే చూపించలేను కదా, అందుకని ఆ శారీకి ఇది మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి దాని మీద ఉన్న కలర్స్ రెడ్ అండ్ గ్రీన్ అనమాట. ఈ గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ అనమాట కాంబినేషన్లో ఉండాలని చెప్పేసి శారీస్కి మ్యాచింగ్గా తయారు చేశాను ఇలా డ్రాప్ షేప్లో. నెక్స్ట్ వచ్చేసి ఇవండి. ఇవి కూడా అంతే అన్నమాట, శారీస్ మ్యాచింగ్ అనమాట. లైట్ గ్రీన్ కలర్ మీద పింక్ కలర్ కాంబినేషను. దీన్ని కూడా ఇలా నేను ఫస్ట్ మామూలుగా థ్రెడ్ తోటి అల్లేసాను బుట్టను మొత్తము. తర్వాత వచ్చేసి ఇలా మనకి అది పోచంపల్లి డిజైన్ అంటే మీకు తెలుసు కదా చాలామందికి. ఇలా మనకి పోచంపల్లి అంటే కొండల్లాగా ఉంటాయి కదా, అలా ఉంటాయి కాబట్టి నేనేం చేశానంటే ఆ గ్రీన్ కలర్ శారీ మీదకి ఇది మ్యాచింగ్ అవ్వాలని ఆ కొండల్లాగా అయితే గోల్డ్ కలర్ అండ్ బ్లాక్ ఇచ్చాడు. నేనేం చేశానంటే పింక్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇలా కిందకు మనం కొంచెం బ్లాక్ లాగా వచ్చినా కానీ గోల్డ్ లాగా వచ్చినా కానీ పైన వచ్చేసరికి పింక్ పెడితే బాగుంటుంది కాంబినేషన్ అని చెప్పేసి అది పోచంపల్లి పట్టు చీర అండి. పట్టు చీర మీదకి నేను ఇలా ప్యారప్ చేశాను అనమాట. ఇవి మ్యాచింగ్స్ ఇయర్ రింగ్స్ అనమాట. నాకు ఇవి చాలా బాగా నచ్చుతాయి. ఇవి కూడా నేను శారీని చూసి తయారు చేసిన ఇయర్ రింగ్స్ అనమాట. ఇలా నేను తయారు చేస్తుండేదాన్నండి. చూడండి ఇలానే ఇంకొకటి కూడా పోచంపల్లి శారీ, అదైతే బ్లాక్ పట్టు శారీ అనమాట. దానికేమో ఇలా చేశాను, దీనికేమో ముత్యము హ్యాంగింగ్ చేశాను. చూడండి దీనికైతేనేమో ఇలా ముత్యం హ్యాంగింగ్ చేశాను. దీనికి వచ్చేసరికేనేమో గోల్డ్ బాల్ నేను హ్యాంగింగ్ చేశాను అనమాట. చూడండి ఇది కూడా పోచంపల్లి పట్టు శారీనే. అదేమో బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్, ఇదేమో గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్. చూడండి ఒకసారి ఇవి పెట్టుకోవచ్చు. అంటే రెండు వేరు శారీస్, కాకపోతే పోచంపల్లి అంటే మనకి ఇలా స్టెప్స్ వచ్చేసి కొండల్లాగా వస్తాయి కదా, అందుకనే కొంతమందికి తెలిసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, తెలియని వాళ్ళకైతే ఇలా ఉంటుంది అనేసి అనుకుంటారేమో. ఇలా ఉంటుందన్నమాట. దాని మీదకి ఇలా చేశాను. చూడండి ఈ కింద వచ్చేసి దీని గురించి కూడా చెప్తాను నేను. ఈ కింద మన టెర్రకోట అంటారు, మట్టితో తయారు చేస్తాం కదండి, ఆ బాల్స్ అన్నమాట. ఇవి నేను మట్టితోటి తయారు చేసి కాల్చి తయారు చేసినవి అనమాట. ఇవి కూడా నేను కొన్ని టెర్రకోటవి కూడా కొన్ని ఇయర్ రింగ్స్ తయారు చేశాను, దండలు తయారు చేశాను, స్టడ్స్ లాగా చేశాను.
దండ తయారు చేశాను, చూపిస్తాను మీకు ఇంకొక వీడియోలో. అన్నీ ఒక వీడియోలోనైతే లెంత్ అయిపోతుందండి, అంత టైం అయితే అందరికీ ఉండదు కదా. కానీ నేనైతే చాలా ఓపికగా నేను తయారు చేసింది ప్రతి ఒక్కటి మీకు చూపించాలనే ఒక ఆశతోటి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. ఎంతమందికి అంటే అప్పుడు రోజులు గుర్తొస్తాయో చూద్దాము. నాకు కామెంట్స్ పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. నాలాగే ఎంతోమంది తయారు చేస్తారు కదా. అప్పుడైతే నేను ఛానల్ పెట్టుకోలేదు, ఇప్పుడు ఛానల్ పెట్టుకున్నాను కాబట్టి నేను మీకు ఇవన్నీ మీతోటైతే నేను కలిసి షేర్ చేసుకుంటున్నానండి. నాకు మాట్లాడుతుంటే కూడా అంటే పాతకాలం నాడు అంటే ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను కదా, అందుకనే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. చాలా వరకు నేను ఎంతో ఇష్టంగా చేశానండి. అప్పుడైతే వీడియో తీయలేదు, ఇప్పుడైతే వీడియో చేయగలను, చూపించగలను కాబట్టి నేను తయారు చేసిన పాత మోడల్ చాలా వరకు చాలా ఫ్రెండ్స్కి ఇచ్చాను అన్నమాట, రిలేటివ్స్కి ఇచ్చాను. అలా ఇప్పుడు నేను ఉంచుకున్నవి మాత్రం చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా అన్నమాట, అన్నీ ఒక్కొక్క శారీ మీదకి ఒక్కొక్క మ్యాచింగ్. నేను కొన్ని శారీస్ అయితే ఇప్పుడు రన్నింగ్లో కూడా లేవు, అలా నేను కొన్ని శారీస్కి అయితే పేరప్ చేసుకునేదాన్ని మ్యాచింగ్స్. ఇప్పుడు ఎలాగైతే నేను మొన్న ఒక వీడియోలో చేసి చూపించాను మీకు, అలా అన్నిటి మీదకి శారీస్కి పేరప్ చేసుకునేదాన్ని. ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి, నేవీ బ్లూ అన్నమాట. దీని మీద కూడా ఇప్పుడు మనం కొత్త ట్రెండీ స్టోన్స్ వస్తున్నాయి కదా, బ్యాంగిల్స్కి కానీ మనకి బ్లౌజెస్ కానీ పెట్టే కుందన్స్ వస్తున్నాయి కదా, అవైతే ఇలా పెట్టేసి చేశానన్నమాట. ఇవి కూడా మనకి రెడీమేడ్ స్టోన్స్ దొరుకుతున్నాయండి, పెద్ద సైజ్ స్టోన్స్, అవి పెట్టేసి చేశానన్నమాట. చూడండి, చాలా బాగుంటాయి అన్నమాట. పెట్టుకుంటే మాత్రము లైట్ వెయిట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి. నేనైతే ఒక బాక్స్లో అంటే ఇలాంటి బాక్స్లో మూతున్న బాక్స్లోనైతే మనం పెట్టుకోవాలన్నమాట. ఇలా బాక్స్కి మూత ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకుంటే కలర్ అయితే చేంజ్ అవ్వవు. నా దగ్గర ఏవైనా కానీ గోల్డ్ లాగే ఉంటాయని అయితే మా వాళ్ళు అంటారండి. చూడండి, అంత జాగ్రత్తగా చూసుకుంటాను అన్నమాట. ఇంకొకటి చూపిస్తాను. ఇది కూడా అండి చాలా అంటే చాలా నాకు నచ్చిన వాటిల్లో అంటే బెస్ట్ మోడల్ అంటే నాకు ఇష్టమైన ఒక మంచి డిజైన్ అన్నమాట. ఇది కూడా నేను 2 కలర్స్, నాకు ఈ కలరు గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో చాలా శారీస్ ఉన్నాయన్నమాట. దాని మీదకి మ్యాచింగ్ అని చెప్పేసి నేను దీన్ని ఎలా అంటే 2 రకాల థ్రెడ్స్ని తీసుకొని వాటిని రెండింటిని అదొక 15 లైన్లు, ఇదొక 15 లైన్లు, అంటే ఈ కలర్ ఒక 15 లైన్లు, ఆ కలర్ ఒక 15 లైన్లు తీసుకొని వాటిని ఎలా మడిచానంటే మనకి చాలా వరకు తాళ్ళు ఇట్లా పేనుతారు కదండి, 2 వేసి కలిపి పేనుతారు కదా, అలా ఏ తాడుకి ఆ తాడు పేని ఆ రెండింటిని కూడా గమ్ముతోటి అతికిస్తూ నేను చేశానండి. ఇది చేయటం కూడా కొంచెం చాలా కష్టమైంది. అప్పుడైతే వీడియోస్ ఇవన్నీ లేవు కదా, లేనప్పుడు అన్నమాట. ఇప్పుడు ఇవి చూస్తుంటే అనిపిస్తుంది దీని వెనకాల ఉన్న కష్టము ఇప్పుడు మీతోటి షేర్ చేసుకుంటుంటే నాకు అర్థమవుతుంది. నాకు చాలా అంటే బాగా అనిపిస్తుంది అన్నమాట. చూడండి, లోపల ఏమి లేదు, ఇది అప్పటికే థ్రెడ్ హెవీ అయిపోయిద్దని చెప్పేసి లైట్ వెయిట్గా ఉండాలని చెప్పేసి లోపల థ్రెడ్ ఏం పెట్టుకోకుండా జస్ట్ ఇందాక మీకు ఒకటి నేను ఇయర్ రింగ్స్ అల్లిన తర్వాత చూపించాను కదా, ఇవి నాకని చేసుకున్నాను. మీకు వీడియోలో ఇది ఆల్రెడీ వీడియో వచ్చేసింది, ఆ వీడియోలో ఉంది కదా. ఇది ఎలాగైతే నేను అల్లానో అలాగే దీన్ని కూడా మెలిగి పెట్టుకొని చేశాను అన్నమాట. ఇయర్ రింగ్స్ని కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవి నాకు ఇప్పటికి కూడా నాకు చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ అన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒక ఇయర్ రింగ్స్ అండి. ఇవి కూడా శారీస్ మ్యాచింగేనండి. నాకు ఆల్మోస్ట్ గ్రీన్ అండ్ పింక్, చాలా వరకు పింక్, బ్లూ, గ్రీన్ ఇవి
ఆల్మోస్ట్ ఈ కలర్స్ అందరి దగ్గర ఉంటాయి కదా, అలానే నేను ఇదైతే దండ కూడా తయారు చేశాను. కాకపోతే నాకు ఆడపిల్లలు లేరండి. మా ఇంటి పక్కన ఒక పాప ఉండేది. ఆ పాపకి ఈ దండ బాగా నచ్చిందనమాట. తనకి నేను వేరే అంటే స్టడ్స్, మనకి ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, హ్యాంగింగ్ టైప్లో ఉంటాయి కదా, దానికైతే అలా బుట్టలు తయారు చేసేసి ఇలా హ్యాంగింగ్ పెట్టేసి నేను ఇలాంటి బుట్టలే తయారు చేసి తనకి ఆ దండాను అది తన బర్త్డే గిఫ్ట్కి ఇచ్చానమాట. లేకపోతే నేను ఆ దండ కూడా చూపించేదాన్ని. నేను చేసుకోవడానికైతే శారీ మ్యాచింగ్ చేశాను కానీ ఎప్పుడు వేసుకోలేదు ఆ దండ. ఆ పాపకు నచ్చి, అంటే చిన్న పాపే అండి, ఒక 7 ఇయర్స్ ఉంటాయన్నమాట. తనకి నచ్చింది ఆంటీ అంటే తనకి నేను బర్త్డే గిఫ్ట్కి ఇచ్చాను అనమాట. ఇలా తయారు చేసి అంటే ఈ బుట్టకి అంటే ఇలాంటి బుట్టలే తయారు చేసి దానికైతే వాళ్ళైతే ఇలా దిద్దులాగా పెట్టుకోలేరు కదా అని ఇలా హ్యాంగింగ్ దానికి నేను ప్యారప్ చేసి ఇచ్చాను అనమాట, సెట్ చేసి ఇచ్చాను. అయితే ఇవి నేను అలా తయారు చేసినవి అనమాట. శారీస్ మ్యాచింగ్ ఇవి కూడా ఇలా 2 in 1 అంటే 3 అనమాట. 3 కలర్స్, 2 కలర్స్ తీసుకున్నాను. మధ్యలో గోల్డ్ కలర్ మధ్యలో వచ్చేటట్లు చేశాను. ఇవి ప్రతి ఒక్కటి కూడా అప్పుడు చేసినప్పుడైతే అంత కష్టం అనిపించలేదు కదండి. ఇప్పుడైతే చెప్తుంటేనే నాకు కష్టం అంటే ఇప్పుడు చాలా వరకు ఇంత జాగ్రత్తగా కూర్చొని చెయ్యాలి అంటే మనకి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లోనైతే అస్సలు కుదరట్లేదు కదా. ఇది కూడా అండి అలాగే అన్నమాట. ఇంకా మీకు కొంచెం ఇది కూడా గ్రీన్ కలర్ వేనండి. ఇవైతే ప్లెయిన్గా తయారు చేశాను, సింపుల్గానే తయారు చేశాను. నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ అనమాట. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇవి కూడా శారీస్ మ్యాచింగే. అలా తయారు చేసిన వాటిల్లో ఇదొక ఇయర్ రింగ్స్ అనమాట, వైలెట్ కలరు. తర్వాత వచ్చేసి ఇవి మన ముత్యాలు అని చెప్పాను కదా, ముత్యాలు మనకి తర్వాత వచ్చేసాయని చెప్పి అవి అన్నమాట. చూడండి, ముత్యాల చైన్ తోటి నేను ఇలా తయారు చేశాను. ఇది నెమలికంఠం కలర్ అంటారు, అదనమాట. తర్వాత వచ్చేసి ఇవి కూడా అండి పూసలు అన్నమాట. మన శారీస్కి కుచ్చిళ్ళు వేస్తారు కదా, ఆ పూసలు ఉంటాయి కదండి, ఆ పూసలకి ఇట్లా థ్రెడ్ అల్లేసి ఇలా అంటే ఇట్లా రుద్రాక్ష అంటే ఈ కలరు ఆరెంజ్ అనేది చాలా పెట్టుకుంటే కూడా ఇవి డ్రెస్సుల మీదకి కూడా పెట్టుకోవచ్చు. బుట్టలు మనం డ్రెస్సుల మీదకి పెట్టుకోలేము కాబట్టి ఇలా డ్రెస్సెస్ మీదకి కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను ఇలా తయారు చేశాను. ఇది ఒక పూస అనమాట. పూసకి థ్రెడ్ అల్లాను. ఈ మోడల్ అయితే ఎవరి దగ్గర ఉండదు. ఎందుకంటే ఇది నేనే ఆలోచించి బాగుంటుంది కదా, శారీస్కే కాదు మనం ఇయర్ రింగ్స్ కూడా ఇలా ఎందుకు చేసుకోకూడదు అని చెప్పేసి నేను ఇలా చేశానండి. చూడండి, ఇయర్ రింగ్స్లో కూడా నేను బుట్టలు చేశాను, ఇలా చేశాను. ఇలా ఇంకా 3-4 వెరైటీస్ చేశాను అనమాట. ఇదొకటి, ఇంకొకటి ఇదనమాట. ఇది కూడా పూసేనండి. మనకి పూస ఉంటుంది కదా వైలెట్ కలరు, అంటే పూస వైలెట్ కాదు, పూస మామూలుగా మనకి పింక్ కలర్లో ఉంటుందన్నమాట. ఆ పూసకి నేను ఇలా తయారు చేశాను. ఇవి నా సొంత ఆలోచనతోటి చేసినవి అన్నమాట. ఇంకా కొన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట, అవి కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. చూడండి, ఇవి మనకి ఏంటంటే ఇవి కూడా మనకి హ్యాంగింగ్ అన్నమాట. ఇవేంటంటే డ్రెస్సుల మీదకంతా తయారు చేశానండి. ఇది కూడా అది రౌండ్ పూస అయితే, ఇదేమో పలక షేప్లో ఉంటుంది కదా, అదనమాట ఆ పూస. చూడండి, ఇదేమో రౌండ్ పూస, రౌండ్ బాల్ లాగుండే పూస, ఇదేమో పలకలాగుండే పూస అనమాట. థ్రెడ్ అల్లేసరికి మనకి ఇదేదో ఒక బుట్ట షేప్లో వచ్చేసింది కానీ కాదండి, ఇది కూడా పూసే అనమాట. ఈ కలర్ ఇలాంటి రౌండ్ బాల్ పూస, ఇంకొకటి ఇది పలక లాంటిది అనమాట. దాన్ని ఇలా తయారు చేశాను. చూడండి,
ఇవి కూడా ఇయర్ రింగ్స్ ఇలా ఓపెన్ చేసేసి పెట్టుకోవడం అనమాట, స్టడ్స్ లాగా. అంటే మనకి అదే హ్యాంగింగ్ ఇవి ఉంటాయి కదా, అదనమాట హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్. ఇవైతే మనకి ఊడిపోకుండా అనమాట. చూడండి, అదొక డిజైన్ అయితే ఇదొక డిజైన్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదొక డిజైన్ అండి. ఇది మేము షిరిడి వెళ్ళామన్నమాట. షిరిడి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇయర్ రింగ్స్ అమ్ముతుంటే ఇట్లా ముత్యంలాగా ఉండేవి. మేము అందరం ముగ్గురం సిస్టర్స్ కలిపి తీసుకున్నామండి. అయితే అవి మనకేమైందంటే మరి ప్రయాణంలో అవి ఇరిగిపోవటం ఏదో చేస్తే నేనేం చేశాను, ఇంటికి వచ్చేసి మనకి ఇవి చేయటం పెద్ద పని కాదు కదా అని చెప్పేసి దీన్ని కూడా హ్యాంగింగ్ చేశాను అనమాట. చూడండి, హ్యాంగింగ్ రింగ్స్ లాగా చేశాను. ఇవి డ్రెస్సుల మీదకి బాగుంటాయి, లైట్ వెయిట్గా ఉంటాయి కదా. ఇలా ఇదైతే నాకు బాగా నచ్చింది. ముత్యం గోల్డ్ బాల్ ఉంటుంది కదా, ముత్యాలన్నీ కలిపేసి గోల్డ్ బాల్ లాగా చేసినట్టు ఉంటుంది. పెట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. పైన అయితే మనకి పింక్ కలర్, అది పింక్ మెరూన్ కలర్ కుందన్ ఉంటుంది కదా, ఇది ఒక దండలో కుందన్ అనమాట. అది వేసాను. మధ్యలోనేమో స్టోన్ రింగ్ లాగా ఉండే ఒక బేస్ వేసాను అనమాట. తర్వాత ఇదేమో మనకి హ్యాంగింగ్ అనమాట ఇయర్ రింగ్స్. చూడండి, కూడా చాలా బాగుంటాయి. అంటే లైట్ వెయిట్గా ఉంటాయి అన్నమాట. ఇవి అసలు ఎప్పుడు చూసినా ఎప్పుడు పెట్టుకున్నా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. తర్వాత ఇంకొకటండి, ఇది కూడా నాకు ఒక దండకైతే ఇవి వచ్చాయన్నమాట ఇయర్ రింగ్స్. అవి కూడా అలాగే అన్నమాట. కొన్ని రోజులకి ఏమైపోతున్నాయంటే అవి ఊడిపోవటం వల్ల మళ్ళీ నేను ఇలా వీటిని పేరప్ చేశాను అనమాట, ఇయర్ రింగ్స్ లాగా. చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకి బుట్టల్లాగా ఉంటాయి కదండి, చాలా చిన్న సైజు బుట్టలు ఉంటాయి మనకి. ఆ బుట్టలకి మన దగ్గర పూసలు ఉంటాయి కదా, నల్ల పూసలు లాంటివి. నేను ఇది చిన్న సైజు పూస అనమాట అండి. ఈ పూసకి థ్రెడ్ని అయితే అల్లాను. చూడండి, మీరు లోపల కూడా చూస్తే థ్రెడ్ అయితే మొత్తం బాల్ లాగా ఉంటుందన్నమాట. దానికి మొత్తం అల్లేసి ఇలా గోల్డ్ బాల్ చైన్ స్టోన్ చైన్ అయితే వేసుకున్నాను కింద బేస్ కోసం. అంటే చూడటానికి బుట్టల్లాగా ఉండాలని చెప్పేసి. ఇయర్ రింగ్స్ కూడా చాలా ముద్దుగా ఉంటాయి, బాగుంటాయి అన్నమాట. పెట్టుకుంటే డ్రెస్ మీదకి, బ్లాక్ కలర్ డ్రెస్ మీదకైతే మ్యాచింగ్ అవుతాయి అన్నమాట. అలా నేను ఈ బుట్టలు ఇవి కూడా, అంటే ఇవి చెవి చుట్టూ వచ్చే ఇయర్ రింగ్స్ అండి. ఇలా తీసి పెట్టుకుంటాం కదా, ఇలా ఓపెన్ చేసి ఇలా సర్కిల్ లాగా వచ్చేసి ఓపెన్ చేసుకొని పెట్టుకుంటాం కదా, ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. లైట్ వెయిట్గా ఉంటాయి, మనకి పెట్టుకున్న ఫీలింగ్ అయితే ఉండదు. మన చెవిని అంటి పెట్టుకొని ఉంటాయి అన్నమాట. ఇవి ఒక రకమైన ఇయర్ రింగ్స్. చూసారు కదండి నా వీడియోస్. ఇంకా కొన్ని ఉన్నాయండి పూసలతోటి నేను తయారు చేసిన ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇవి కూడా మనకి చిన్న చిన్న బాల్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. వాటితోటైతే ఇలా ఇయర్ రింగ్స్గా తయారు చేశాను. ఇదొక కలరు, ఇది అంటే మన డ్రెస్సుల మీదకి అన్నమాట, హ్యాంగింగ్ అన్నమాట. ఇవి డ్రెస్సుల మీదకని తయారు చేశాను అన్నమాట. ఇవి అయితే ఎన్నైనా పెట్టుకోవచ్చు కదండి, మనకి పోతాయి అన్న బాధ ఉండదు, లేకపోతే ఊడిపోతాయి అన్న బాధ ఉండదు. ఇలా ఇవి కూడా ఇయర్ రింగ్స్ చేసి చూపిస్తాను. ఇలా ఈజీగా మనం చేసుకొని, ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే చాలా రకాలు తయారు చేసుకోవచ్చండి. మనం కొంచెం మెటీరియల్ అయితే తెచ్చుకొని, ఒకరోజు మీకు మెటీరియల్ మొత్తం చూపిస్తాను అనమాట ఒక వీడియోలో. ఆ మెటీరియల్ తెచ్చుకొని పెట్టుకొని మీరు ఎన్ని రకాలైన మీరు చేసుకోవచ్చు, మీ పిల్లలకి చేయొచ్చు ఆడపిల్లలు ఉంటే. ఇంకా మనం ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా చేసి ఇవ్వచ్చు అనమాట.
చూశారు కదండి నా వీడియో అయితే. ఈ వీడియో మీకందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇది కూడా ఒక ఇయర్ రింగ్ అండి. ఒక వీడియోలో చూపించాను ఆల్రెడీ. అంటే ఆ వీడియోలో నేను చేయటం చూపించాను. ఇలా ఒక ఫ్రెండ్ అడిగిందని చెప్పేసి ఇవైతే తయారు చేశాను అనమాట. ఇవి ఫ్రెండ్కి ఇచ్చేయాలి. అలా నేను తయారు చేసిన ఇయర్ రింగ్స్లో మీకు ఏ ఇయర్ రింగ్స్ అయితే నచ్చాయో ఇది కూడా నేను అల్లిందే అనమాట. థ్రెడ్ ఇది మన జడలాగానే అల్లి చేశానన్నమాట. కాకపోతే పైన డిజైన్ కూడా అల్లిందే వచ్చింది చూడండి. ఈ ఫుల్ వీడియో అయితే లెంత్ ఎక్కువైనా పర్వాలేదని చేశానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము వీటినైతే ఇలా చక్కగా ఇలా మూత క్లోజ్ చేసేసి ఇలా పెట్టుకోవాలండి. ఇలా బాక్స్లో పెట్టేసుకుంటే దీనికైతే ఏ గాలి తగలదు కాబట్టి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ చెక్కు చెదరకుండా ఉంటాయన్నమాట. నేనైతే ఇలాగే పెట్టుకుంటానండి, అందుకే చూపిస్తున్నాను. ఇంకొక వీడియోలో బ్యాంగిల్స్ కూడా చూపిస్తానండి.